బాలకృష్ణ బోయపాటికి బిగ్ షాక్ తగిలింది. ఆన్లైన్లో అఖండ 2 HD ప్రింట్ వచ్చింది. మూవీ రూల్స్లో ఫుల్ క్లారిటీతో ఈ మూవీ ప్రత్యక్షమైంది. విడుదలైన 24 గంటల్లోనే ఆన్లైన్లో ఫుల్ మూవీ రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. రిలీజ్కి ముందు నుంచే సినిమాకు వరుస ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మూవీ లీక్తో భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, మేము చెప్తే అందరికీ మీరు చెప్తున్నారని కొంతమంది అంటున్నారు. అక్కడ ఉందో లేదో తెలియదు, అసలు ఉందని మీరు అందరికి ప్రచారం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అలాగని చెప్పకపోతే ఇదిగో కనీసం ఇంత దారుణాలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోకుండా పోతున్నారు. సో ట్రై టు టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. దయచేసి మేము చెప్పే వార్తని అవగాహన కల్పించడం మా ఉద్దేశం. ఎవరూ పైరసీ చూడొద్దు. డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీ సినిమాని మీరు నాశనం చేసుకున్నట్లే పైరసీ చూస్తే. రైట్, ఈ అంశానికి సంబంధించి చాలా రకాల అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఫినామినా. ఇక్కడ ఒకవేళ కనుక ఐబొమ్మ రవి అనే వ్యక్తి విజయ్ దేవరకొండను బెదిరించకుండా ఉండుంటే, మన ప్రొడ్యూసర్స్ని బెదిరించకుండా ఉండుంటే, మన పోలీసుల్ని బెదిరించకుండా ఉండుంటే, ఇప్పుడు ఐబొమ్మలో కూడా ఈ మూవీ వచ్చిండేది. మూవీ రూల్స్లో వచ్చింది. ఇంకేవో ఉన్నాయి కదా, తమిళ్ రోకర్స్ అని ఇంకేవో కొన్ని సైట్స్ ఉన్నాయి, వాటిలో కూడా వస్తుంది. ఎప్పట్లాగానే అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా కూడా వస్తుంది, వెళ్తుంది. సో అంతే జరిగేది, అంతకు మించి ఏ ఉండదు. కేవలం అతను బెదిరించడం వల్ల ఇదంతా జరిగిందా? ఇస్ దిస్ ఆల్ అవుట్ ఆఫ్ ఈగో? ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది కరెక్టే, సమాజానికి అలాంటి వాళ్ళు మంచిది కాదు అని చెప్పిన మేమే, ఎస్పెషల్లీ నేనే, ఐఎమ్ రైజింగ్ దిస్ క్వశ్చన్ అగైన్. ఇస్ దిస్ ఆల్ జస్ట్ ఎ డ్రామా? ఇస్ దిస్ ఆల్ జస్ట్ ఎ ఈగో ప్లే? ఎందుకంటే ఐబొమ్మ ఒక్కటే ఉందా ఇక్కడ? ఇప్పుడు ఈ మూవీ రూల్స్ అనేది ఎందుకు ఎవరు క్లోజ్ చేయడానికి ప్రయత్నించడం లేదా ప్రయత్నిస్తున్నారు? అసలు ఈ విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? ఐబొమ్మ ఒక్కటే కాదు, మాకు ఎన్ని ఉంటే అన్నిటినీ క్లోజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామని పోలీసులు చెప్పాలి ఖచ్చితంగా. ఏం ట్రై చేస్తున్నారో, ఏం ట్రై చేశారో, ఇప్పటి వరకు ఎందుకని వీటిని క్లోజ్ చేయలేకపోతున్నారో చెప్పాలి. మరొకటి, సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలే ఇలాంటి సైట్స్ రన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారంటూ తెలుస్తోంది. వీళ్ళ దగ్గరికి HD ప్రింట్లు వెళ్ళడానికి వాళ్లే కారణం అంటూ సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది మాట్లాడుతున్నారు. నౌ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి అంత గొప్ప కాన్సెప్ట్ ఇచ్చామని చెప్పి బాలకృష్ణ గారు ఆ వయసులో అంత కష్టపడి, బోయపాటి గారు ఎన్నో ఆశలు పెట్టుకొని, ప్రొడ్యూసర్స్ నానా కష్టాలు పడి, నానా ఇబ్బందులు పడి మొత్తం మీద సినిమాని రిలీజ్ చేస్తే, సెకండ్ డేకి HD ప్రింట్ ప్రత్యక్షమైతే ఆన్లైన్లో, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఈ విషయంలో? ఐఎమ్ నాట్ ఓన్లీ బోదరింగ్ అబౌట్ అఖండ, అబౌట్ ఆల్ అదర్ మూవీస్. యూ కెన్ సీ ఎన్ని సినిమాలు ఉన్నాయో అక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మూవీ అవుట్ దేర్. దట్ ఈస్ ఎ బిగ్ లాస్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. దట్ ఈస్ ఎ బిగ్ డేంజర్ ఫర్ సొసైటీ. ఐబొమ్మ రవి అనే వ్యక్తి కేవలం తెలుగు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశాడు, కేవలం తెలుగు సినిమాలతోనే అతను అన్ని కోట్లు సంపాదించాడు అంటుంటే, 20 crores అతను ఎర్న్ చేశాడని, 3 కోట్లు అతన్ని పట్టుకునే సమయంలో అతని అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. 50 lakh మెంబర్స్ డేటా అతని దగ్గర ఉందని చెప్తున్నారు కదా. అతని కంటే వీళ్ళు 100 రెట్లు పెద్దవాళ్ళు. ఇఫ్ హీ ఈజ్ ఎ డాల్ఫిన్, ఇఫ్ హీ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిష్, దీస్ పీపుల్ ఆర్ లైక్ పెద్ద వేల్ ఫిష్ అంటారు చూసారా, అలాంటి ఫిష్లు వీళ్ళు. ఇంకా దీస్ ఆర్ లైక్ షార్క్స్ ఈటింగ్ ఇండస్ట్రీ ఇన్సైడ్ అవుట్. ఇండస్ట్రీలోని కొంతమందే వీటికి పెంచి పోషిస్తున్నారంట వీటిని. ఇది రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్రతో ఒక్కసారి మాట్లాడతాం. రవిచంద్ర, ఖచ్చితంగా ఇది ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద సమస్యే. ఎందుకంటే HD ప్రింట్ వచ్చింది అంటున్నారు, మరి ఐబొమ్మ మీద చర్యలు తీసుకున్నారు, వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా? వీళ్ళ మీద కూడా కంప్లైంట్స్ అసలు ఏమైనా వచ్చాయా? అన్ని డీటెయిల్స్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి? నందు, తెలుగు చిత్ర పరిశ్రమ కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ అనుకోవచ్చు, హాలీవుడ్ అనుకోవచ్చు, అందరిని కూడా
గడగడలాడిస్తున్న వైరస్ లాంటిదే ఈ పైరసీ. ఈ పైరసీ మీద దాదాపుగా అందరూ పోరాడుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా 1% కూడా సక్సీడ్ అవ్వలేదని చెప్పుకోవాలి. కాకపోతే ప్రధానంగా మన తెలుగు సినిమాలు కావచ్చు, బాలీవుడ్ సినిమాలు కావచ్చు, పాపులర్ నోటెడ్ సైట్ ఏదైతే ఉందో ఐబొమ్మ ఒకటి మూవీ రూల్స్, ఈ సైట్సే ప్రధానంగా సమస్యగా తయారయ్యాయి, అందరికీ నోటెడ్ అయిపోయాయి. దాదాపుగా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే వీళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ లో సినిమాని ప్లే చేస్తూ గడగడలాడించారని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళని ట్రేస్ చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమ, యాంటీ వీడియో పైరసీ సెల్, అలాగే పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు, చాలా కష్టపడ్డారు. మొత్తానికి ఒకటిని ఐబొమ్మ రవిని అయితే పట్టుకోగలిగారు. ఎలా సాధ్యం అవుతుంది, ఆయనకు ఈ సినిమాల కంటెంట్ ఎలా వస్తుంది అనేది ఆయన దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సర్వర్స్ నుంచి అతను ట్రాక్ చేస్తున్నట్లుగా ఆయన లీక్ చేయడంతో ఒక్కసారిగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ సర్వర్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు అది కొంత స్ట్రీమ్ లైన్ అవుతోంది. అలాగే ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు పైరసీ చేస్తున్న అన్ని సైట్స్ ని ఒకేసారి పట్టుకోలేరు, అందరినీ ఒకేసారి ట్రేస్ చేయలేరు. సో 1 by 1 ఒకరిని భయపెడితే మరొకరు పైరసీ చేయడానికి కొంతవరకు భయపడే అవకాశం ఉంది అనుకున్నారు, కానీ ఆ ఛాన్సే లేదు, ఎవరు భయపట్టలేదు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, ఇప్పటికీ దాదాపు 10 రోజులు కస్టడీలో తీసుకొని విచారించారు. దాదాపు 6-7 కేసులు ఆయన మీద ఫైల్ అయినాయి. అయినప్పటికీ కూడా ప్రతి శుక్రవారం కూడా సినిమా రిలీజులు అవుతున్నాయి. శుక్రవారం రాత్రికో లేదా శనివారం ఉదయానికో ఆ సినిమాలన్నీ కూడా పైరసీ సైట్స్ లో కనిపిస్తున్నాయి. ఇది ఒక పెను సవాలుగానే మారింది చిత్ర పరిశ్రమకు, పోలీసు వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ రవిచంద్ర. కాకపోతే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక్కడ ఒక్క విషయం మనం చూడాలి, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ప్రొడ్యూసర్స్. ఇది ప్రొడ్యూసర్స్కి మాత్రమే సమస్య కాదు, హీరోకి మాత్రమే సమస్య కాదు, డైరెక్టర్కి మాత్రమే సమస్య కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఫర్ ఫ్యాన్స్ ఆల్సో. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంత సఫర్ అయ్యారో మనం చూసాం. ఈవెన్ నేను ప్రత్యక్ష సాక్షిని. సుమారుగా ఒక 100 మందితో నేను స్టూడియోలో మాట్లాడి ఉంటాను. ఎంత బాధపడ్డారో లాస్ట్ మినిట్లో సినిమా ఆగిపోయినప్పుడు. ఆ ప్రొడ్యూసర్స్ కేసు వేయడం, కోర్టు తీర్పు ఇవ్వడం, లాస్ట్ మినిట్లో సినిమాలు ఆగిపోవడం మనం చూసాం కదా ప్రీమియర్స్ గతంలో. ఆగిపోయినప్పుడు ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో మనం చూసాం. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ మినిట్లో తలనొప్పి, టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలో కోర్టు వెర్డిక్ట్ ఇవ్వడము, కోర్టు కొన్ని ఈ విషయంలో కుదరదని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఆగిపోతుందేమో అన్న భయంతో చాలామంది ఉన్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. గతంలోనేమో ఒకసారి సీజీ వర్క్ చేస్తున్నామని అప్పుడు డిలే చేశారు. బాలయ్య అభిమానులు వెయిట్ చేసి 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 పాపం అలసిపోయారు. సినిమా కోసం ఎంతో బాధపడ్డారు, తపన పడ్డారు. సినిమా టీం ఎంత తపన పడిందో అభిమానులు కూడా అంతే తపన పడ్డారు. తీరా వచ్చిందిరా బాబు సినిమా అనుకొని థియేటర్లోకి వెళ్ళి చూసి ఒక్కొక్కళ్ళు కాలర్ ఎత్తుకొని బయటకు వస్తున్నారు. ఇలాంటి సినిమా ఇక నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటున్నారు. అలాంటి ఒక సినిమాని మేము చూసిన ఎక్స్పీరియన్స్ మాకు వస్తుందంటూ లోపల పూనకాలతో ఊగిపోతూ ఆ ఎంజాయ్మెంట్ని 2 రోజులు కూడా అనుభవించకముందే, కనీసం 2 రోజులు కూడా సినిమా వచ్చింది, వాళ్ళ హీరో సినిమా వచ్చి, బాలయ్య సినిమా వచ్చి అంత పెద్ద జాతర అవుతుంటే కనీసం ఇంత పెద్ద స్ట్రగుల్ తర్వాత 2 రోజులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వకముందే సినిమాని తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టేశారు ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, హెచ్డి ప్రింట్. పాపం అభిమానుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళకి బాధ ఉంటుంది కదా ఈ విషయంలో ఖచ్చితంగా. ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? 200 కోట్ల వరకు పెట్టారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? బోయపాటి గారికి బాధ ఉంటుందిగా, బాలయ్య గారికి ఎంత బాధ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఈ విషయంలో ప్రొడ్యూసర్ల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, సినిమా పైరసీ సినిమా తీసుకొచ్చి పెట్టడం ఒక ఎత్తు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ విషయంలో ఏం చర్యలు ఉండబోతున్నాయి? ఇదే అతిపెద్ద విషయం. ఎందుకంటే నేను మళ్ళీ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి, ఐబొమ్మని బయటికి తీసిన తర్వాత, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎనలేని మంచి ఏదో జరిగిపోయింది.
ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీకి ఉన్న శని మొత్తం పోయింది, ఇక ఆ దరిద్రం అంతా పోయింది, ఇక సినిమా ఇండస్ట్రీకి నష్టం లేదన్న అంత స్థాయిలో. ఎందుకంటే రాజమౌళి గారు వచ్చారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చారు, సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, అందరితో కూర్చోబెట్టారు, మాట్లాడి ఇట్స్ గుడ్ దే హ్యావ్ టు గివ్ సమ్ మెసేజ్. తప్పు చేసే వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇదిగో తప్పు చేస్తే ఏ రోజుకైనా ఇలా దొరుకుతారు అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలి. పర్సనల్గా ఐ సపోర్టెడ్ దట్, నేను కూడా సపోర్ట్ చేశాను. ఆర్టీవీ కూడా ఎన్నో వార్తలు మేము చెప్పాం ప్రజలకి, ఇలా చేయడం తప్పని చెప్పాం. రెండోది, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా వచ్చింది, మరి ఆ ఘటన తర్వాత ఈ సినిమా వచ్చింది, అంత పెద్ద డ్రామా జరిగిన తర్వాత ఇప్పుడు బాలయ్య సినిమా హెచ్డి ప్రింట్ ప్రత్యక్షమైంది ఆన్లైన్లో. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సినిమా ఇండస్ట్రీయా? ఎప్పటిలాగానే ఒక కంప్లైంట్ ఇచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ఇండస్ట్రీ. మరోవైపు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలే, ఇక్కడ మనకి హెచ్డి ప్రింట్ వచ్చింది, ఐఎమ్ సారీ, 2 ways. ఒకటి, యూ కాంట్ డైరెక్ట్లీ గో టు థియేటర్ అండ్ హ్యావ్ ఏ హెచ్డి ప్రింట్. ఎందుకంటే ఒకవేళ థియేటర్లోకి వెళ్ళి ఏ కెమెరానో పెట్టో ఏ ఫోన్తోనో నువ్వు రికార్డ్ చేసినా మంచి ప్రింట్ రాదు, అంత గందరగోళంగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ హెచ్డి ప్రింట్ దేర్, ఒకటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హెల్ప్ లేకుండా అది హెల్ప్తో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా దే మైట్ హ్యాక్, ఇప్పుడంతా డిజిటల్ కాబట్టి హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆప్షన్, సినిమా ఇండస్ట్రీలోని కొంతమందే ఈ అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నారు, వాళ్ళే వీటిని రన్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్తోని ఇవన్నీ రన్ అవుతున్నాయి అని చాలామంది మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ సమ్ ప్రొడ్యూసర్స్ పబ్లిక్గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ విషయం గురించి. హూ ఇస్ బిహైండ్ దిస్? ఇది కేవలం ఖచ్చితంగా ఒక విషయం అయితే గ్యారంటీ ఏంటంటే, కేవలం ఒక సైబర్ నేరగాడు మాత్రమే, అంటే సినిమా ఇండస్ట్రీతో కనెక్షన్స్ లేకుండా, సినిమా ఇండస్ట్రీ గురించి అవగాహన లేకుండా, కేవలం ఒక సైబర్ నేరగాడు కొన్ని రకాల గేమింగ్ యాప్స్నో లేదంటే కొన్ని రకాల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, డేటా కోసం మాత్రమే చేసే పనిగా దీన్ని మనం చూడలేం. దెర్ ఆర్ అదర్ వేస్ టు డూ ఆల్ దట్, టు అక్వైర్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద దందా నడుస్తుందంటే, సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సపోర్ట్ లేకుండా, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఎవరు ఏంటనేది కూడా ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు పాయింట్ అవుట్, బట్ వీ కెన్ సే దట్ ఇట్స్ వెరీ ఈజీ టు సే అండ్ ఎవ్రీబడి కెన్ సే దిస్, ఎవ్రీబడి నో దిస్ ఆల్మోస్ట్. లేకుండా జరిగేది కాదు, ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఈక్వేషన్ కదా, అర్థం కానంత, అర్థం చేసుకోలేనంత పెద్ద మేజ్ ఏం కాదు కదా, ఇదే పజిల్ కాదు కదా. నౌ హూ ఇస్ గోయింగ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ఇప్పుడు శ్రీనివాసులు కామెంట్ చేస్తున్నారు, ఈ రోజుల్లో ప్రతి సినిమా ఫేక్ సైట్లో ఉంది, ఇదేమీ స్పెషల్ కాదు. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ స్పెషల్, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం అండ్ దిస్ ఈజ్ నాట్ లాస్ట్ టైం. బట్ ప్రజలు ఇప్పుడు ప్రజలకు ఇలాంటి సందర్భాల్లో క్వశ్చన్స్ వస్తాయి కదా, ఏం ఒరిగింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఐబొమ్మని క్లోజ్ చేయడం వల్ల? చేస్తే తప్పు కాదు, చేశారు, మరి ఎందుకు అంత పెద్ద ప్రచారం చేశారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఏం మెసేజ్ అందింది? దానివల్ల ఏం ఉపయోగం ఉంది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి, వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబామ్. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై
అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.